నా జీవితం ఇట్లా అయిపోయింది? కనీసం ఆ పక్షులకున్నంత స్వేచ్ఛ కూడా నాకు లేదు. అవి చూడు, ఏదంటే అది తినగలవు, ఎటంటే అటు ఎగరగలవు, వాటికి నచ్చిన చోటుకెళ్ళి తిరిగొస్తాయి. అదే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, ఏం తినన్నా డబ్బులు కావాలి, నచ్చినట్టు బ్రతకాలన్నా డబ్బులు కావాలి. అదే నేను ధనవంతునిలా పుట్టుంటే నాకు నచ్చింది తినేవాడిని, నాకు నచ్చింది కొనుక్కునేవాడిని, నాకు నచ్చిన జీవితాన్ని జీవించేవాడిని. ఇప్పుడు నేను పేదవాడిగా పుట్టడమే నేను చేసిన తప్ప. అట్లాంటి గాలి మూటలు రా నేను ఇప్పుడు ఎక్కుతునో ఏమో. కనీసం నా జీవితంలో దాంట్లో ఒక్కసారి ఎక్కి కూర్చొని ప్రయాణించే అదృష్టమైన ఉందో ఆ దేవుడు నాకు రాసిండో లేదు. అయినా నేను ధనవంతుని కాకపోవడం ఏంది? ధనవంతుల దగ్గర డబ్బులుండి ధనవంతులు అనిపించుకోవచ్చు, కానీ నాకు కానీ నాలాంటి పేదవాళ్ళకి కానీ డబ్బు కన్నా సంతోషాన్ని ఇచ్చేది ఒకటి ఉంది. ఇదే నా ధనం, ఇదే నా ధైర్యం. నాకే కాదు, నాలాంటి ప్రతి పేదవాడికి వాడు కోరుకున్న ప్రతి కోరికలు అన్నీ దీంట్లోనే దొరుకుతాయి. అయినా నా పిచ్చి కానీ చిన్నప్పటి నుంచి చెట్టు కోరికలు ఎన్నో కోరుకున్నా, ఒక్కటి జరగలేదు. కనీసం కలలో అయినా జరిగితే బాగుండు. చిన్నప్పటి నుంచి చెట్టు కోరికలు ఎన్నో కోరుకున్నా, ఒక్కటి జరగలేదు. కనీసం కలలో అయినా జరిగితే బాగుండు.
హాయ్ అండి. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో, ఎక్కడ అనిపించిందో, ఎక్కడ అనిపియలేదో, ప్లస్ ఆర్ మైనస్ వాటెవర్ ప్రతిదీ కొంచెం కామెంట్‌లో రాయండి. ఎందుకంటే మీరు కామెంట్ ఎవరు చేయట్లేదు ఎక్కువ మంది. సో కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎట్లా చేయడానికో యూజ్ ఉంటది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అనేది ఒక్కొక్కరికి పంపిస్తుందనమాట. అండ్ ఇంక మీ ఫ్రెండ్స్ గానీ ఇంకెవరున్నా కూడా కొంచెం షేర్ చేసి కొంచెం ఈ వీడియోని వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.